నమస్కారం. జీవన స్రవంతికి స్వాగతం. మీకు ఒంటరిగా అనిపిస్తోందా? మీతో కలిసి భోజనం చేయడానికి ఎవరైనా కావాలా? లేదా మీ పెళ్ళికి రావడానికి బంధువులు తక్కువగా ఉన్నారా? జపాన్లో వీటన్నిటికీ ఒక పరిష్కారం ఉంది. అదే రెంటల్ సర్వీస్. ఇక్కడ కార్లు, ఇళ్ళు మాత్రమే కాదు, అమ్మ, నాన్న, స్నేహితులు, చివరకు పెళ్ళాం బిడ్డలను కూడా అద్దెకు తీసుకోవచ్చు. అసలు ఒక మనిషిని అద్దెకు తీసుకోవడం ఏమిటి? దీని వెనుక ఉన్న సామాజిక కారణాలు ఏమిటి? ఈరోజు జీవన స్రవంతిలో ఈ వింత లోకాన్ని అన్వేషిద్దాం. జపాన్లో ఫ్యామిలీ రొమాన్స్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఒక వ్యక్తికి తండ్రి లేకపోతే ఒక నటుడిని తండ్రిగా అద్దెకు తీసుకోవచ్చు. ఆ నటుడు వచ్చి మీతో సమయం గడుపుతాడు, మీ కష్ట సుఖాలు వింటాడు. విడాకులు తీసుకున్నవారు తమ పిల్లలకు తండ్రి లోటు తెలియకుండా ఉండడానికి లేదా సమాజం ముందు గౌరవం కోసం ఇలా అద్దె తండ్రులను, తల్లులను ఆశ్రయిస్తూ ఉంటారు. ఇది గంటల ప్రాతిపదికన జరుగుతుంది. ఒక తండ్రి తన కూతురు పెళ్లిలో తండ్రి పాత్ర పోషించడానికి ఒక నటుడిని అద్దెకు తీసుకున్నాడు. ఎందుకంటే అసలు తండ్రితో అతనికి మాటలు లేవు. ఆ నటుడు పెళ్లిలో అందరినీ నమ్మించి తండ్రిగా తన బాధ్యత నెరవేర్చి వెళ్ళిపోయాడు. జపాన్లో షోజీ మోరిమోటో అనే వ్యక్తి చాలా ఫేమస్. ఇతని పని ఏమిటో తెలుసా? ఏమీ చేయకపోవడమే. మీరు అతనికి డబ్బులు సుమారు 10,000 యెన్ల వరకు ఇచ్చి అద్దెకు తీసుకుంటే అతను మీ ప్రక్కన వచ్చి కూర్చుంటాడు. మీరు చెప్పేది వింటాడు, కానీ సలహాలు ఇవ్వడు. మీతో కలిసే సినిమా చూస్తాడు లేదా షాపింగ్కు వస్తాడు. ఏమి చేయకపోయినా మనిషికి విలువ ఉంటుంది అని నిరూపించడమే ఇతని ఉద్దేశం. కేవలం ఒక మనిషి తోడు కావాలనుకునే వారికి ఇతను ఒక వరం. జపాన్లో పరువు, అదే స్టేటస్ చాలా ముఖ్యం. పెళ్లికి తక్కువ మంది అతిథులు వస్తే అది అవమానంగా భావిస్తారు. అందుకే కంపెనీలు అద్దె అతిథులను పంపిస్తాయి. వారు పెళ్లికి వచ్చి కొత్త బట్టలు వేసుకుని బంధువుల్లా కలిసిపోయి భోజనం చేసి వెడతారు. గంటకు 1000 యెన్లు ఇస్తే ఒక మధ్య వయస్కుడైన అంకుల్ని అద్దెకు తీసుకోవచ్చు. వారితో కలిసి టీ తాగవచ్చు లేదా మీ ఆఫీసు గోడు వెళ్ళబోసుకోవచ్చు. వారు కేవలం విని మంచి సలహాలు ఇస్తారు. జపాన్లో ఇకమెసోడాంషి అనే సర్వీసు ఉంది. దీని అర్థం అందమైన ఏడుపు అబ్బాయిలు. ఆఫీసుల్లో ఒత్తిడి వల్ల ఏడవలేక లోపల దాచుకునే మహిళల కోసం ఈ సేవ. ఒక అందమైన అబ్బాయి వచ్చి బాధాకరమైన వీడియోలు ప్లే చేస్తాడు. మీరు ఏడవడం మొదలు పెట్టగానే అతను తన కర్చీఫ్తో మీ కన్నీళ్లు తుడిచి మిమ్మల్ని ఓదారుస్తాడు. ఇది వినడానికి వింతగా ఉన్నా జపాన్లోని కార్పొరేట్ ఒత్తిడికి ఇది ఒక చికిత్స లాంటిది. జపాన్ లాంటి అభివృద్ధి చెందిన దేశంలో మనుషులు ఎందుకు ఇంత ఒంటరిగా మారుతున్నారు? టెక్నాలజీ పెరిగినా పరువు కోసం పడే పాట్లు మనుషులను కృత్రిమ బంధాల వైపు నడిపిస్తున్నాయా? డబ్బుతో బంధాలను కొనలేము అంటారు, కానీ జపాన్ మాత్రం డబ్బుతో బంధాలను అద్దెకు తీసుకోవచ్చని నిరూపిస్తోంది. ఈ వింత సేవల్లో మీకు ఏది బాగా నచ్చింది లేదా ఏది ఆశ్చర్యంగా అనిపించింది? కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి అద్భుతాల కోసం జీవన స్రవంతిని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.